హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్వెల్ టెరా ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏం లేదండి. సో ఈ వీక్ మీకు లవ్ అండ్ కెరియర్ అండ్ హెల్త్ వైజ్గా ఎలా ఉంటుందో చూసేద్దామా. సో అలాంటి మోర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాజిటివ్ ఎనర్జీస్ క్లైమ్ చేసుకోవడానికి డెఫినెట్గా కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. డెఫినెట్గా ఎనర్జీస్ మీకు వర్కౌట్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ ఈ వీక్లో మీకు లవ్ వైజ్కి ఎలా ఉంటుంది? వావ్, డెఫినెట్గా చాలా బాగుంటుంది అనమాట. ఈ వీక్లో లవ్ వైజ్కి అయితే ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్, ఒక ఎమోషనల్ న్యూ బిగినింగ్ అనేది, ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చూస్తారనమాట. ఇన్ కేస్ ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అయ్యి, లేదంటే న్యూ పర్సన్ రావడం కానీ మీ లైఫ్లో, లేదా ఓల్డ్ పర్సన్ వచ్చి సారీ చెప్పి మళ్ళీ స్టార్ట్ చేయడం కానీ కనెక్షన్ అలాంటివి కనపడుతున్నాయి అనమాట. కొంతమందికే, ఓన్లీ ఫ్యూ మెంబర్స్కి మాత్రం కొంచెం ఎమోషన్స్ ఓవర్ఫ్లో అవుతున్నట్టు అనిపిస్తున్నాయి. అంటే ఈ వీక్ అంతా కొంచెం ఎమోషనలీ చాలా ఓవర్గా మీరు ఫీల్ అవ్వడం, ఎమోషన్స్ చాలా ఓవర్గా ఫీల్ అవ్వడం, ఒక బ్యాలెన్స్ లాగా కాకుండా ఎక్కువగా ఓవర్గా ఫీల్ అవ్వడం అనేది కనపడుతుంది అనమాట, చాలా ఓవర్గా. సో కొంచెం అది కేర్ఫుల్గా ఉండండి. రిమైనింగ్ అయితే మోస్ట్లీ పాజిటివ్ ఎనర్జీనే వస్తుంది. కొంతమందికి, చాలా ఫ్యూ మెంబర్స్కి మాత్రమే ఎమోషన్స్ కొంచెం ఓవర్ఫ్లో కనపడుతుంది అనమాట. సో కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి, అదొకటే నేను చెప్పగలుగుతాను. సో కెరియర్ వైజ్గా ఎలా ఉంటుంది ఈ వీక్? కెరియర్ వైజ్గా కూడా చాలా బాగుందండి. ఇన్ కేస్ ఎవరైనా ఒక మంచిగా కమిట్మెంట్ జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఒక మంచి స్టార్ట్ చేయాలంటే ఒక స్టెబిలిటీ అనేది దొరుకుతుంది అనమాట. ఇన్ కేస్ బిఫోర్ వీక్లో మీకు ఆ స్టెబిలిటీ లేకపోయినా ఈ వీక్లో కొంచెం మనీ ఎర్న్ చేయడం కానీ, బిజినెస్ వైజ్ కానీ జాబ్ వైజ్ కానీ మీకు మనీ కొంచెం మిగలడం కానీ, అది మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేయడం, బాగా సెలబ్రేట్ చేసుకోవడం, అట్లా ఎంజాయ్మెంట్ అనేది కనపడుతుంది. కెరియర్ వైజ్గా చాలా బాగుందన్నమాట. సో డోంట్ వరీ. సో హెల్త్ వైజ్గా ఎలా ఉంది? ఓకే, హెల్త్ వైజ్గా లవర్స్ కార్డ్ వచ్చింది. సో హెల్త్ వైజ్గా కూడా బాగుందండి, పాజిటివ్గా. కొంచెం ఇంబ్యాలెన్స్గా ఏదైనా ఉండింటే, పాస్ట్ వీక్లో ఏమైనా ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉండింటే హెల్త్ వైజ్గా, సో ఈ వీక్లో బ్యాలెన్స్ రావడం కానీ, అలాంటి మీకు క్లారిటీ రావడం కానీ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఒక్కటి, ఈ వీక్లో అందరూ లవ్, కెరియర్, హెల్త్ వైజ్గా జాగ్రత్తగా ఉండేది ఏంటంటే బాటమ్ ఎనర్జీ డెవిల్ వచ్చిందనమాట. సో ఏంటంటే ఏదన్నా కానీ మైండ్ఫుల్గా ఆలోచించండి ఈ వీక్ అంతా, ఓకేనా? కొంచెం ఎమోషన్స్ వైజ్ కానీ, కెరియర్ వైజ్గా కానీ ఒక చాయిస్ తీసుకునేటప్పుడు, హెల్త్ వైజ్గా కూడా కానీ, సో ఒకవేళ ఏమన్నా డైట్ చేస్తూ ఉంటారు, సో నాకు ఇది రైటా రాంగా, సో హెల్త్ వైజ్గా అయితే సో ఒక క్లారిటీ తెచ్చుకొని మైండ్ఫుల్గా ఆలోచించండి. సో టెంప్టేషన్ అవ్వద్దు. కొంతమంది హెల్త్ వైజ్గా డైట్ చేయాలనుకుంటారు, కానీ ఈ వీక్లో డైట్ కుదరదు అనమాట. ఫుడ్కి టెంప్ట్ అయిపోతూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అట్లా ప్రతి టెంప్టేషన్స్ ఎక్కువ కనపడుతున్నాయి ఈ వీక్లో. అది మీరు బ్యాలెన్స్ చేసుకుంటే ఈ వీక్ ఓవరాల్గా చాలా బాగుందన్నమాట. సో క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అండ్ థ్యాంక్ యూ, బాయ్.